వెల్కమ్ టు మన ఓబులాపురం విలేజ్ షో. నేను మీ శ్రీకాంత్. మేము అప్లోడ్ చేసే వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు ఏ దేశం నుంచి ఏ గ్రామం నుంచి ఈ వనమును ఎందుకు వచ్చారో మాకు తెలుసు కదా. నా సర్వాంగాన్ని వెళ్ళగలను ఎందుకంటే సారా సానే మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు, మీరు ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండవాలి. అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేదు.
పోదప్పా మీ అమ్మ నాన్న నన్ను కొడతారు పోదప్పా స్వామి మా యొక్క జనకుడు ఈ యొక్క అరణ్యంలో శివాలయాన్ని కట్టించినాడు. నీవు ఆ యొక్క శివాలయం లోపల కూర్చుండి నీవు కాస్త నిద్రించి నేను మా జనకుని దగ్గరకు పోయి నేను ఆ యొక్క సన్యాసిని ప్రేమించినని మా జనకుని పంపించి నేను నిన్ను పరిణయం ఆడేటట్టు చేసేది. జయ శ్రీ కోతుల వీరభద్ర స్వామి వారికి జయ శ్రీ కోతుల వీరభద్ర స్వామి వారికి జనక వందనములు మంచిది నా భాగ్యము మదిలో ఆనందమయ మంచిది నా భాగ్యము మదిలో ఆనందమయ మంచిది నా భాగ్యము మదిలో ఆనందమయ వ్యక్తిని నీ తండ్రి నాకు మరలో ఆనందమయ నేను వ్యక్తిని తండ్రి నాకు సంతోషమయ నేను వ్యక్తిని తండ్రి నాకు సంతోషమయ నీవు నాకు పరిణయం అని చెప్తుంది కదా నాకు చాలా సంతోషమైంది.
జయ శ్రీ కొండ వారికి ధరణిలో పలనిల్లు ధరణిలో కరెంట్ లోపల మంచి ధనవంతులను చూస్తుంది నాన్నగారు నీవు నాకు ధనవంతుడిని తెలియజేస్తున్నావు. నేను ఒక అరణ్యంలో ఆ యొక్క శివాలయం మధ్యలో ఒక మునీశ్వరుడు కూర్చున్నాడు. అతను నేను ప్రేమించలేదు. మీరు ఆ యొక్క మునీశ్వరుడిని నన్ను ఎక్కి పరిణామ చేయమని గోవిందమ్మా ఇప్పుడు మనం కూర్చున్న మాటలు కూడా ఒక జనుడి నాకు మాత్రం ఆ మునీశ్వరుడినే పెళ్లి నేను వినను. రారా శ్రీహరి నన్ను గట్టిగా ఎవరు సన్నాసి కూడా చెప్తా అంటున్నావా నువ్వు వలదు వలదు వినబడుతుందా ఓ తల్లి నీవు అలా పలుకుతుందివా? నేను మాత్రం నీకు ఏ ధనవంతుడికి ఇచ్చినా నేను ఎవరికి కూడా ఆ యొక్క సన్యాసిని మీరు నిర్ణయం వాడని నా మనసులో పోతుంది. నేను మంచి మంచి అన్నం కూడా నేను తినడు. ఆ యొక్క సన్యాసిని ప్రేమించి తెలియజేస్తున్నాను. ఓ శేషశయన నారాయణ ఓ శివనయన శ్రీనవన ఓ శేషశయన నారాయణ ఓ శివనయన శ్రీనవన వైకుంఠ వాసులై ఉన్నప్పుడు జన్మించుకు నేను పెళ్లి చేస్తానని చెప్పి కానీ శివగోడాచారి యమనమ్మ గారు గోవిందమ్మను నాకు ఇచ్చి పెళ్లి చేసినట్లు కావున నేను ఇప్పుడు ఎదురు మాట్లాడిన విషయంగా వెళ్ళి వారికి నచ్చినట్టే గోవిందమ్మ పెళ్ళాడు. జై శ్రీ సద్గురుమూర్తికి.
నాగరాజు ఎరుక చెప్పమని 101 రూపాయలు కానుక సమర్పించారు. వారిని గురు బ్రహ్మం గోవిందమ్మ ఎల్ల వేళ్ళు అస్తారు చల్లా కాపాడగాక. ఎరుక చెప్తావా తల్లి? చెప్తానే అమ్మా. అయిపోలే మీ కొడుకు మా కొడుకుంటుందే తల్లి ఇప్పుడేడైతుందే తల్లి ఇంకా బాగుంది తల్లి చెప్పేది. చెప్పు తల్లి చెప్పు. వచ్చి తీయరు కాల వనితాలో అమ్మ వనితాలో అమ్మ స్వామి 101 రూపాయలు కానుక సమర్పించారు. వారిని గురు బ్రహ్మం గోవిందం వెళ్ళ వెళ్ళ అత్యంత సభ్యులు సలహా కాపాడగా 101 రూపాయలు. అఖిల ఎరికల్ నాన్సార్ పేరు మీద 101 రూపాయలు కానుక సమర్పించారు. వారిని గురు బ్రహ్మం గోవిందమ్మ ఎల్ల వేళ్ళ అత్యంత సభ్యులు సలహా కాపాడగాక. అఖిల రామాయణంలో లవలయ కెరక గోపాల నాల కెరక చల్లా కాపాడుగాక. నరసింహారెడ్డి దర్శకపేట పుట్ట నరసింహారెడ్డి ఎరికల్ నాంచారి పేరు మీద 101 రూపాయలు కానుక సమర్పించారు. వారిని గురు బ్రహ్మం గోవిందమ్మ ఎల్ల వేల అస్తారు శబ్దుల చల్లా కాపాడుగాక. జయ శ్రీ గురుదత్త. తిప్పాపురం ఎరికల్ నాంచారి పాత్ర 101 రూపాయలు కానుక సమర్పించారు. రవి తిప్పాపురం రవి అవతూడ శ్రీనివాసు
ముగులాపురం అవధుల శ్రీనివాసు 151 రూపాయలు కానుక సమర్పించారు. వారిని గురుబ్రహ్మ ఎల్లవేళ నర్సకపేట బ్రహ్మంగారి చరిత్రలో వీరబ్రహ్మ పాత్రధారుడు, రేణుకా ఎల్లమ్మ చరిత్రలో శంకరుడు పాత్రధారుడు 150 రూపాయలు కానుక సమర్పించారు ఎరకల నాచారికి. బహుపేట తాడూరు మహేందర్ ఎరకల నాచారి పేరు మీద 51 రూపాయలు కానుక సమర్పించారు. నర్సకపేట నల్ల ప్రభాకరు కబలిస్టు రేణుకాయల్లమ్మ నాటకంలో కార్త విరాక్షరుడు, బ్రహ్మంగారి చరిత్రలో శ్రీమన్నారాయణమూర్తి విష్ణు పాత్రధారుడు 101 రూపాయలు కానుక సమర్పించారు. వీరందరినీ ఆ గురుమూర్తి ఎల్లవేళ అష్టాంగ సముద్రోత్సవంలా కాపాడాలని కథ ప్రారంభిస్తున్నాము. కట్నాలు ఇస్తుంది ఏమన్నా పుణ్యాత్ములు అందరూ పుణ్యాత్ములు ఉంటే బుక్ మీద రాయించుంది కానీ కథ అవుతుంది, బాగున్నది, కాలజ్ఞానాలు ఉన్నాయి, ఆట పాట కక్కయ్య పోషవ సిద్ధయ్య అవన్నీ బాధాలు వినాలి. దయచేసి వద్దంటే మా వాళ్ళకి బాధ, నేను ఇది చెప్తే మీరేమనుకుంటారు. అందుకొరకే మన బుక్ హావాలు పెడతారు, రాయించింది మధ్యలో పెళ్లి టైంలో అన్ని చదువుతాం. దయచేసి ఏమనుకోకుండా కథ నడవాలి. నాకు కథ నడిస్తే జనాలు ఉంటారు. అందు గురించే ఎవరు ఇవ్వగలుగుతున్నారని మా భక్తులకు శ్రీ మధురాచోది మాది మందలగిరి మరిగోలు పంట మరిగోలు పంట మాది మందలగిరి మరిగోలు పంట మరిగోలు పంట మందలగిరి మరిగోలు పంట మరిగోలు పంట మాది మందలగిరి మరిగోలు పంట మరిగోలు పంట అనంతరం రామాయణంలో శ్రీఆంజనేయుడి పాత్ర పోషించిన ఇంటి పేరు కుమరవేణి సత్తయ్య 101 రూపాయల కానుక సమర్పించారు ఎరకల నాంచారికి. వారిని గురుబ్రహ్మ ఎల్లవేళ అష్టాంగముల చల్లా కాపాడారు. శ్రీ ఈశ్వరి మాతాకు అమ్మ అయిపోయిందా?
జై విరాట్ కోహ్లీ వీరమణి స్వాముల వారికి నేను ఎరకల్లానే సర్వోదయో వెంకటాపురం రేణుకా ఎల్లమ్మ చరిత్రుడు అవారు బాబు 101 రూపాయల కానుక సమర్పించారు. వారిని గురు బ్రహ్మం ఎల్లవేళ అష్టాక సంపద చల్లా కాపాడు. తల్లి అయిపోయింది మాకు ఆపదలు నీ దగ్గరికి వస్తే నీ సంతోషం ఉందరమ్మా. మా సంతోషం అయిపోయినాకనే మీ ఆపద కడతేస్తాను. సరే సరే. వెనుకోమర్ల గ్రామంలో శివకోటేశారి ప్రమదమ్మ కూతురు గోవిందమ్మ ఒకటే కలవరింత మంచులు కొంటపోయి తాగుబిడ్డంటే సన్యాసి. నాకు అప్పలా పైకి వేసి నా కూలబట్టి అన్ని నేనే చెప్తాడు. అమ్మ ప్రవదమ్మ గారు మీకు ఊరు గ్రామం తిరగంగా ఎక్కడ దొరికిందంటే అత్తగిరి పోషమ్మ గట్లలో చెప్తాను తెలుక. ఆపుతున్న వారు కూలబట్టరే. శ్రీమతి రాజకోటి వీరబ్రహ్మణ్య స్వాముల వారికి పాపలు ఎవరే తల్లి. జై విరాట్ కోహ్లీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పూలాపురం పోషమ్మ నీకు దండాలు దేవి దండాలు. పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు. పూలాపురం పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు. పూలాపురం పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు. అతగిరి పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు. అతగిరి పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు. ఊరెల్లి మల్లన్న 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 నీకు దండాలు కోటి దండాలు. ఐలేరి మల్లన్న నీకు దండాలు కోటి దండాలు. ఐలేరి మల్లన్న నీకు దండాలు కోటి దండాలు. కొండగట్టు అంజన్న నీకు దండాలు కోటి దండాలు. కొండగట్టు అంజన్న నీకు
నీకు దండాలు కోటి దండాలు ఏడుపాయల దుర్గా నీకు దండాలు కోటి దండాలు కాడారం దుర్గమ్మ నీకు దండాలు కోటి దండాలు నీరంతగని శక్తి వాకులి వారే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.